గారు ఒక క్లారిఫికేషన్ ఒకటి కావాలి. మీరు గరుడ భారతికి సంబంధించి ఒక పిటిషన్ వేశారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. నెక్స్ట్ ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించి ఒక పిటిషన్ వేశారు, దానికి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు అనే ఒక విమర్శ ఉంది. అంటే దానికి వెనక్కి తీసుకోవడానికి కారణాలు ఏమైనా బ్రీఫ్ చేస్తారా? నేను వెనక్కి తీసుకోలేదు. నేను గరుడ భారతి విషయంలో కానీ ఇస్లామిక్ దీంట్లో కానీ నేను వెనక్కి తీసుకోలేదు. అప్పుడు నుండి మా అప్పుడు ఉన్నటువంటి కళానిధి గారు వారు దీని మీద కేసు వేయడం జరిగింది. నేను ఏ విధంగా లీగల్ ప్రొసీజర్ లో ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోయాను తప్ప ఎక్కడ దాంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ లేదు. అది ఏదైనా ఉంటే వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పండి. మీరు అనుకుంటారు దీని దాంట్లో ఏదో నేను వెనక్కి తీసుకుని వాళ్ళకి డబ్బులు తీసుకున్నాను, ప్రూవ్ చేయమని చెప్పండి. ఆధారాలతో మాట్లాడమని చెప్పండి. వాళ్ళు ఎవరు ఉంటే ఇది భానుప్రకాష్ ఇంత అడిగిరా అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి. నేను తలొస్తా. నాకు ఎవరి దగ్గర వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని సంపాదించాల్సిన దౌర్భాగ్యం నాకు లేదు. మా నాన్నగారు ఇప్పుడు కాదు, మాకు దాదాపు 1960లోనే తిరుపతిలో హోటల్స్ ఉన్నాయి. అప్పుడే మాకు హోల్సేల్ బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు మరిగా చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఈరోజు కోట్లకి ఎదిగినట్టు వ్యక్తులు కాదు. గతంలో మా నాన్నగారి టైం నుంచే భగవంతుడు మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. దాన్ని మేము కొనసాగిస్తూ ముందుకు పోతున్నాము తప్ప ఇట్లా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎక్కడ నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేశానని నిరూపించమని చెప్పండి. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంకోటి భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు టీటీడీకి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని, అంటే ఇది కొంతమంది టీటీడీ ఉద్యోగుల్లో ఉన్న మనసుల్లో ఉన్న మాట, వాళ్ళు చర్చించుకునే మాట. ఏదైనా ఒక విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు తెలుస్తూనే దాన్ని అంతర్గతంగా చర్చించి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నించకుండా ఏదో ఒక విషయాన్ని ఇమ్మీడియట్ గా మీడియాకి తీసుకెళ్తారు. ఆ విధంగా మీడియాకి తీసుకెళ్లడం వల్ల తిరుమల పరువు పోతుంది కదా, ప్రతిష్ట పోతుంది కదా అనే ఆలోచన, చర్చ టీటీడీ ఉద్యోగుల్లో జరుగుతూ ఉంది. ఎందుకు మీరు ఏదైనా ఒక విషయాన్ని మీడియాకి తీసుకొచ్చేస్తారు ఇమీడియట్ గా? నాకు వందల విషయాలు నా దృష్టికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వచ్చినటువంటి విషయాల్లో దాదాపు 99% అధికారులతో మాట్లాడి, టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆంతరంగికంగా ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలో, ఎక్కడెక్కడ దాన్ని తప్పు చేసిన వాడిని శిక్షించాలో ఆ విధంగా విత్ ఇన్ 4 walls జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని అక్కడ పరిష్కారం కాలేనటువంటి విషయాలు బయట వచ్చింది. తప్పేముందన్న అంటే పరకామనే ఇప్పుడు అంశం బయట వచ్చింది. దాదాపు నేను ఒక వివాహానికి వెళ్ళాను విజయవాడలో. వందల మంది అభినందిస్తున్నారు. భాను, నువ్వు మంచి పని చేసావు,